హలో గైస్, ఐఎమ్ మహా. లిప్స్టిక్ ఇంట్లోనే ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ టింట్ ఉంటుంది. స్కిన్ టోన్కి తగ్గట్టు మనకి నచ్చినట్టు లిప్స్టిక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసే మెటీరియల్ అంతా కూడా న్యాచురల్గానే ఉంటుంది. టింట్ కూడా మీకు బాగా ఎలివేట్ అవుతుంది. మీకు నచ్చిన టింట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు బయట మార్కెట్లో కొనే లిప్స్టిక్ కంటే బెటర్ దెన్ ఇది ఉంటుంది. సో ఈ లిప్స్టిక్ మేకింగ్ ఎలాగా అనేది చూద్దాం వీడియోలో. బీస్ వ్యాక్స్ 1 స్పూన్ తీసుకోవాలి. అండ్ క్యాండిల్ వ్యాక్స్ ఆర్ సాయ్ వ్యాక్స్ 1 స్పూన్ తీసుకోవాలి. ఇవి రెండు లిప్స్టిక్ బేస్ కోసం యూజ్ చేస్తున్నాము. రెండింటిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు షియా బటర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వ్యాక్స్లో కలవాలి కాబట్టి కాస్త మెల్ట్ అవ్వాలి. నేను అన్రిఫైన్డ్ షియా బటర్ యూజ్ చేశాను. ఆల్కనైట్ పౌడర్ని ఆయిల్లో సోక్ చేస్తే ఇలా టింట్ రెడీ అవుతుంది. ఇది ఒక 1 స్పూన్కి తీసుకున్నాను. అండ్ ఆల్మండ్ ఆయిల్ 1 స్పూన్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. లిక్విడ్స్ అన్నీ కూడా కలిసి ఒక టింట్ అనేది రెడీ అయింది కదా, ఇది బేస్. ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. బికాజ్ లిప్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. పెర్ఫ్యూమ్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి టింట్. ఇది లిప్ పిగ్మెంట్ టింట్ అనమాట. నేను డార్క్ మెరూన్ రావటం కోసం ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. లిప్ బామ్కి లిప్స్టిక్కి వేరియేషన్ ఇదే. మనం వేసుకున్నప్పుడు ఫుడ్ కలర్స్ అట్లా యాడ్ చేసుకోకుండా ఇలా ప్రొఫెషనల్ మెథడ్లో ఈ టింట్ అనేది యాడ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ లిప్స్టిక్ అనేది ప్రిపేర్ అవుతుంది. అండ్ ఆయిల్స్ అనేవి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే కొంచెం మాయిశ్చరైజింగ్ ఉంటుంది. డిఫరెంట్ టింట్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మనం వాటిని క్వాంటిటీ ప్రకారం మిక్స్ చేసుకుంటే మనకి నచ్చిన షేడ్ అనేది క్రియేట్ అవుతుంది. మెజర్మెంట్ ప్రకారం మిక్స్ చేయకపోతే లిప్స్టిక్ అనేది ప్రాపర్గా రాదు. లిప్స్టిక్ రెడీ అయిపోయింది. మనకి నచ్చిన బౌల్స్లో దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే విడివిడిగా చిన్ని బౌల్స్లో ఫిల్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇది లిప్ పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. మార్కెట్లో దొరికే లిప్స్టిక్ లాగా పెట్రోలియం స్మెల్ రావడం అట్లా ఏముండదు. పెర్ఫ్యూమ్ కూడా యూజ్ చేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ స్మూతీగా మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉండి ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. నేను ఇప్పుడు ప్రిపేర్ చేసింది అయితే డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది. ఈ టింట్ కలర్ అయితే బాగా ఫెయిరీగా ఉన్న స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ పార్టీస్ ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు కూడా నైట్ టైం కూడా ఈ టింట్ అనేది ఎలివేట్ అవుతుంది. మీకు టాప్ మోస్ట్ బ్రాండ్స్లో లిప్స్టిక్ ఎంత లాంగ్ లాస్టింగ్ ఉండి ఎంత ప్రొఫెషనల్ లిప్స్టిక్ లాగా ఉంటుందో, సో ఈ లిప్స్టిక్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. లిప్స్టిక్ అనేది టాప్ మోస్ట్ బ్రాండ్స్లో చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇదే మెథడ్లో వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారు. మీకు నచ్చిన టింట్ని మీరు ఇంట్లో ఇట్లాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ తక్కువ కాస్ట్లో. అండ్ మీకు 1 or 2 టైమ్స్ చేశారు అంటే అలవాటు అయిపోతుంది చేసుకోవడం. అప్పుడు చాలా ఈజీగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ కలెక్షన్ మీ దగ్గర పెట్టుకోవచ్చు. డార్క్ మెరూన్ అయితే ప్రిపేర్ చేశాం కదా, దెన్ ఇప్పుడు న్యూడ్ షేడ్ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇది రెగ్యులర్గా వాడచ్చు. 1 స్పూన్కి సాయ్ వ్యాక్స్ తీసుకోవాలి ఆర్ క్యాండిల్ వ్యాక్స్. అండ్ 1 స్పూన్కి బీస్ వ్యాక్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు షియా బటర్ యాడ్ చేసుకోవాలి. షియా బటర్ మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు 1 స్పూన్కి ఆల్మండ్ ఆయిల్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది సాఫ్ట్నెస్ కోసం. 1 స్పూన్కి ఈ వైటమిన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. బికాజ్ ఏంటంటే లిప్ పిగ్మెంటేషన్ అట్లా ఉన్న వాళ్ళకి ఈ విటమిన్ అనేది క్యూర్ చేస్తుంది. ఇవన్నీ కూడా బాగా మెల్ట్ అవుతూ ఉండాలి. అండ్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో. అండ్ ఇప్పుడు కొంచెం వాజిలిన్ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బేస్. ఇప్పుడు కొంచెం రెడ్ కలర్ టింట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు న్యూడ్ షేడ్ కోసం చాక్లెట్ బ్రౌన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇవి రెండు మిక్స్ అయితేనే మనకి న్యూడ్ షేడ్ వస్తుంది. ఈ షేడ్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం షైనీ షేడ్ అనమాట. డార్క్ చాక్లెట్ బ్రౌన్ అనేది కొంచెం షైనీగా ఉంటుంది. దానివల్ల న్యూడ్ షేడ్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మ్యాటీ లాగా వస్తుంది. అండ్ కొంచెం షైనీగా కూడా కనిపిస్తుంది. దానివల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది.
అండ్ ఇప్పుడు దీన్ని కూడా చిన్ని చిన్ని బౌల్స్లో ఫిల్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఫ్రీజర్లో అవసరం లేదు, నార్మల్ రూమ్ టెంపరేచర్కి ఇది ఫ్రీజ్ అయిపోతుంది. ఒకటి డార్క్ షేడ్ చెప్పాను, ఒకటి న్యూడ్ షేడ్. సో రెండు కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి లిప్స్ పైన. అండ్ డార్క్ టింటెడ్ ఏంటి అంటే ఇంకొంచెం డార్క్గా కనిపిస్తుంది. ఇంకా ఏదైనా డిఫరెంట్ కలర్స్ కావాలి, డిఫరెంట్ కలర్ షేడ్స్ కావాలి అంటే దాని ఫార్ములా ఎట్లా మిక్స్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఫర్దర్ వీడియోస్లో బయట కొనేవి అవాయిడ్ చేయండి, మీరే తయారు చేసుకొని యూజ్ చేయండి. అండ్ ఆఫ్టర్ మీ ఫ్రెండ్స్కి కూడా మీరు గిఫ్ట్ చేయొచ్చు ఇట్లాంటివి మీరే ప్రిపేర్ చేసి. అగైన్ ఇంకొక వీడియోలో ఇంకొన్ని బెస్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసుకుందాము. అండ్ అగైన్ ఇంకొక వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.